మలయాళంలో మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు తెలుగులో రీసెంట్గా సోనీ లీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ మిరాజ్. ఈ సినిమా కథ విషయానికి వస్తే కిరణ్, అభిరామి ఇద్దరు ప్రేమికులు ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు. ఒకరోజు ట్రైన్ యాక్సిడెంట్లో కిరణ్ చనిపోతాడు. ఒక ఆర్టిస్ట్ కిరణ్ దగ్గర ఉందని తెలిసి దీనికోసం కంపెనీ యాజమాన్య తాలూకా రౌడీ గ్యాంగు, మరోపక్క ఎస్పీ, వీటితో పాటు ఆన్లైన్ రిపోర్టర్ కూడా ఆర్టిస్ట్ కోసం కిరణ్ ప్రియురాలైన అభిరామికి అటాక్ మొదలవుతుంది. అసలు ఆర్టిస్ట్ లో ఏముంది, దీని నుండి అభిరామి ఎలా బయటపడ్డది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఫస్ట్ గంట సేపు చాలా ఓపికగా చూడాలి. తర్వాత మెల్లమెల్లగా ట్విస్టులతో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పుడుతుంది. చివరి వచ్చే 2 ట్విస్టులు చాలా బాగుంటాయి. దృశ్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ జీతు జోసెఫ్ ఈ సినిమా మిస్ఫైర్ అయిందనే చెప్పాలి. స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం, మరీ ట్విస్టులు ఎక్కువ అవడం వల్ల పెద్దగా థ్రిల్లింగ్ అనిపించదు. దీనిలో కీలక పాత్రలో యాక్ట్ చేసిన నటీనటులందరూ తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా మరీ అంత కాదు కానీ చూడడానికి పర్వాలేదు అనిపిస్తుంది.